Hey, hi all. Good evening. This is me, Charan. Welcome to our channel, Charan's Eco. Okay, so ఈ రోజు మనం టాపిక్ వెళ్ళే ముందు థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, సో ఈ రోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ లో పెట్రోల్ క్రైసిస్ అసలు నిజం ఏమిటి, మోడీ స్పీచ్ ద్వారా దాని తర్వాత ఈ పెట్రోల్ కోసం ఎందుకు పరుగులు తీస్తున్నారు, ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్ కడుతున్నారు, అయితే పెట్రోల్ షార్టేజ్ నిజంగానే ఉందా లేదా, ఇది బయింగ్ పానిక్ బయింగ్ తోటి భయం తోటి ఈ పెట్రోల్ అనేది అవసరం దానికంటే మించి పెట్రోల్ పోయిపించుకుని అది స్టోరేజ్ చేసుకుంటున్నారా, అసలు కథ ఏంటి అనేది మనం ఈరోజు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్స్ ఈకో. ఓకే, సో హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక 2 days నిన్న ఈరోజు న్యూస్ ఏది చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా మనకి ఇదే హెడ్లైన్స్ ఆర్ థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ పెద్ద పెద్ద క్యూస్ ఎందుకు? కొంతమంది అయితే క్యాన్లు కూడా తీసుకొచ్చి అవసరం లేని పెట్రోల్ కూడా స్టాక్ చేసుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. అయితే సోషల్ మీడియాలో పెట్రోల్ అయిపోతుంది అంటూ రూమర్స్ వస్తున్నాయి, లేదా సోషల్ మీడియాలో లేదా తెలిసి తెలియక న్యూస్ లేదు, ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఈ హెడ్డింగ్స్ తోటి, ఈ థంబ్నెయిల్స్ తోటి జనాల్ని భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది క్యాన్స్ నాట్ ఓన్లీ అంటే బైక్లు లేదా కార్లో నింపుకోవడమే కాదు, క్యాన్లు కూడా తీసుకొచ్చి దాన్ని స్టాక్ చేసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా జనాలు పానిక్ అవుతున్నారు అనే విషయం అనేది డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రూమర్స్ గా మనం కొంత కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అయితే అసలు పెట్రోల్ క్రైసిస్ నిజంగా ఉందా, లేదా ప్రజల పానిక్ రియాక్షన్ ఏంటి, రియాక్షన్ అయినా లేకపోతే పిఎం స్పీచ్ ఏదైతే సండే రోజు పిఎం స్పీచ్ ఇచ్చారో దీనికి సంబంధం ఉందా, ఈ వీడియోలో మనం పూర్తిగా నేను క్లియర్ గా తెలుసుకుందాం, క్లియర్ గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అయితే హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి, మొదటిగా ఒక విషయం క్లియర్ గా చేసుకుందాం. అదేంటంటే హైదరాబాద్ లో అఫీషియల్ గా పెట్రోల్ షార్టేజ్ అనేది ప్రకటించలేదు. ఏ అఫీషియల్స్ కూడా, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా హైదరాబాద్ లో పెట్రోల్ క్రైసిస్ ఉంది, సో పెట్రోల్ షార్టేజ్ ఉందనేది ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. ఇది మాత్రం క్లియర్. అంటే పెట్రోల్ సప్లై కంప్లీట్ గా స్టాప్ కాలేదు అని అర్థం, రైట్? సో కానీ కొన్ని ఏరియాలో పెట్రోల్ పంపుల వద్ద క్యూ కనిపిస్తున్నాయి, కొన్ని ఏరియాల్లో పెట్రోల్ పంపుల వద్ద నో స్టాక్ కనబడుతుంది. నో స్టాక్ కనపడటానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అవసరం లేకపోయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు 1 లీటర్ 2 లీటర్ 100 రూపీస్ 200 రూపీస్ కొట్టించుకుంటారు. కానీ ఈ పానిక్ వల్ల ఒక్కొక్కరు 2000 ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం వల్ల కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అవ్వడం అనేది అది వాస్తవం. అయితే ఇది పానిక్ వల్ల జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అయితే, ఇప్పుడు పానిక్ బయింగ్ అంటే ఏమిటి? పానిక్ బయింగ్ అంటే ఏంటంటే, ఇది పానిక్ బయింగ్ అని అంటారు. అయితే ఇది ఒక రూమర్ వచ్చినప్పుడు పెట్రోల్ దొరకదు అని ఒక ఫియర్, ఒక భయం క్రియేట్ అయిన అది క్రియేట్ అవుతుంది. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, అవసరం లేకపోయినా ఎక్కువగా పెట్రోల్ కొనుక్కుని వాళ్ళు క్యాన్స్ లో స్టాక్ చేసుకుని లేకపోతే స్టోరేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో సడన్ గా పెట్రోల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. నాట్ ఓన్లీ పెట్రోల్, ఏ వస్తువు అయినా కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాట్ ఓన్లీ అంటే పెట్రోల్, వేరే వేరే థింగ్స్ కూడా మనం సూపర్ మార్కెట్స్ కానీ లేకపోతే మనకు రెగ్యులర్ బేసిస్ లో మనకు కావాల్సిన థింగ్స్ కానీ షార్టేజ్ అనేది, డిమాండ్ అనేది పెరగడం వల్ల షార్టేజ్ అనేది జరుగుతుంది. దాని రిజల్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్ వద్ద స్టాక్ త్వరగా అయిపోతుంది. అదేవిధంగా అసలు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటే అసలు కావాల్సిన వాళ్ళకి పెట్రోల్ ఇబ్బంది వస్తుంది, కావాల్సింది దానికన్నా ఎక్కువ ఉండి వాళ్ళు పానిక్ తోటి స్టోరేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం అట్లాగే ఉంటారు. కాకపోతే మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్టేజ్ అనేది కనిపిస్తుంది, డెఫినెట్లీ కనిపిస్తుంది. దాన్ని బట్టి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ జరగడం జరుగుతుంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు వాళ్ళు కూడా సప్లై చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే క్యూలు అనేది ఉండడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ స్టాఫ్ కానీ లేకపోతే పెట్రోల్ ఓనర్స్ కానీ సప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఇది ఒక రియాక్షన్, ఒక చైన్ ఆఫ్ రియాక్షన్ లా మారుతుంది అనమాట. అయితే
దీనిపైన ఈ పెట్రోల్ ఈ క్రైసిస్ లేదా ఈ బోట్స్ వల్ల లేకపోతే ఈ క్యూస్ వల్ల పిఎం మోడీ స్పీచ్ ఏదైతే మోడీజీ స్పీచ్ ఏదైతే ఉందో సండే రోజు ఆ ఎఫెక్ట్ అనేది ఉందా ఇప్పుడు దాని మెయిన్ క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే పిఎం స్పీచ్ వల్లే ఈ సిచ్యువేషన్ వచ్చిందా అంటే కొంతవరకు మనం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పిఎం గారు రిలేటెడ్ అంటే కరోనాలో రిలేటెడ్ చేశారు. కరోనాలో మనం ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో, ఏ విధంగా అయితే మనం దీన్ని ఎదుర్కొన్నామో ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా చేసుకోవాలి మనం అనేది ముందుకు సాగాలనేది ఆయన పిఎం స్పీచ్ లో చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది సోషల్ మీడియాలో చెప్పినట్టు వార్ సిచ్యువేషన్ గురించి మాట్లాడారు, అదేవిధంగా ఫ్యూచర్ రిస్క్ గురించి వార్నింగ్ ఇచ్చారు. అది నిజమే, కానీ ఆయన పెట్రోల్ షార్టేజ్ గురించి కానీ షార్టేజ్ గురించి డైరెక్ట్ గా చెప్పలేదు. అదేవిధంగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా పెట్రోల్ క్రైసిస్ వస్తుంది అనే అనౌన్స్మెంట్ అనేది చేయలేదు. కానీ వార్ అనేది వర్డ్ విన్నప్పుడు ప్రజల్లో ఫియర్ అనేది పెరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అనే డౌట్ మాత్రం వస్తుంది. కాబట్టి ఇది డైరెక్ట్లీ పానిక్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే జనాలు పానిక్ భయభ్రాంతులయ్యి ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ లాక్డౌన్. ఇప్పుడు కరోనాని రిలేట్ చేశారు కాబట్టి ఇది లాక్డౌన్ కి దారి తీస్తుందా అనేది ఇంకొకటి. కొన్ని న్యూస్ ఛానల్స్ నేను ఈరోజు చూస్తే వాళ్ళు డైరెక్ట్ గా లాక్డౌన్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్, అదే తమ్మునేల్. అదే విధంగా కొన్ని ఛానల్స్ వచ్చేసి వాళ్ళు 3 days ఆఫీసు సెలవులు ఇస్తారు, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఈ విధంగా అనేది హెడ్లైన్స్ లేదా తమ్లైన్స్ లో చెప్పడం వల్ల జనరల్ పానిక్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా మనకి రాలేదు. ఇది ఇండైరెక్ట్ గా పానిక్ చేస్తుంది. కాబట్టి ప్రజల్ని దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా కాంటెంట్ క్రియేటర్స్ లేదా న్యూస్ ఛానల్స్ దయచేసి జనాల్ని కొంచెం భయభ్రాంతులు చేయొద్దు. ఓకే, ఏదైతే జెన్యూన్ న్యూస్ ఉందో ఆ జెన్యూన్ న్యూస్ అనేది చెప్పడం వల్ల జనాలకి సపోర్ట్ గా ఉండడం అనేది మనం ఇలాంటి టైంలో మనం సపోర్ట్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా చూడాలి మనం. అసలు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య టెన్షన్ ఎలా ఉన్నాయి? అయితే వార్ జరిగితే అంటే క్రూడ్ ఆయిల్ సప్లై ఇంపాక్ట్ అవుతుంది, అది మనం మాట్లాడుకున్న విషయమే. పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ ఇది ఇమీడియట్ ఇంపాక్ట్ పెట్రోల్ షార్టేజ్ కాదు, అయితే ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రమే. అయితే ఇప్పుడు పెట్రోల్ అనేది ఇమ్మీడియట్లీ అయిపోదు. పెట్రోల్ షార్టేజ్ అనేది ప్రస్తుతానికి లేదు. అయితే పెట్రోల్ బంక్ ఎందుకు రన్నింగ్ అవుట్ అని బోర్డ్స్ అనేది పెడుతున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మనకు పెట్రోల్ క్రైసిస్ ప్రస్తుతానికి లేదు అనేది చెప్పడం జరుగుతుంది. బట్ స్టిల్ కొన్ని పెట్రోల్ బంకులు ఎందుకు షార్టేజ్ అంటే స్టాక్ లేదనేది బోర్డులు పెట్టడం అనేది జరుగుతుంది. లెట్స్ డిస్కస్ అబౌట్ వై పెట్రోల్ బంక్స్ ఆర్ కీపింగ్ అ బోర్డ్స్ లైక్ రన్నింగ్ అవుట్ అదర్ థింగ్స్ అనేది ఎందుకు ఇలా పెడుతున్నాయి అనేది. ఇది ఇప్పుడు అసలు రీజన్ ఏంటంటే సడన్ గా డిమాండ్ అనేది స్పైక్ అవ్వడం బట్టి పీపుల్ ఫ్యూయల్ ని స్టాక్ చేసుకోవడం అనేది, అన్నెసెసరీగా ఫ్యూయల్ ని స్టాక్ చేసుకోవడం అనేది, అదేవిధంగా సప్లై చైన్ టెంపరీగా ప్రెజరైజ్ అవ్వడం బట్టి ఈ పెట్రోల్ పంప్ డైలీ యూసేజ్ సరిపడగా స్టాక్ ఉంచుతాయి. అయితే ఒకేసారి డబుల్ డిమాండ్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ మనం మెన్షన్ చేసినట్టుగా నాకు కావాల్సింది 2 liters, కానీ నాకు పానిక్ వల్ల నాకు ఫ్యూచర్ లో పెట్రోల్ ఉంటుందా దొరుకుతుందా లేదా అనే పానిక్ వల్ల నేను 2 liters కొనే బదులు ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల అది డబుల్ డిమాండ్ అవుతుంది. కాబట్టి ఆ స్టాక్ త్వరగా ఎంప్టీ అయిపోతుంది. అయితే ఇది క్రైసిస్ కాదు, ఇది టెంపరీ ఇంబ్యాలెన్స్ మాత్రమే. కాబట్టి మనం పానిక్ అవ్వద్దు దయచేసి. పానిక్ అయ్యి మనం పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టి గంటల మన టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. అదేవిధంగా ఇతరులు మన వల్ల ఇబ్బంది పడే విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలని దయచేసి నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎవరు? అసలు సోషల్ మీడియా రూమర్స్ ఏంటి? అసలు పెట్రోల్ అయిపోతుంది, వార్ వస్తుంది, అదేవిధంగా మీరు స్టాక్ చేసుకోండి, ఇలాంటి మెసేజ్లు వైరల్ అవ్వడంతో ఫియర్ మల్టిపుల్ టైమ్స్ ఇది ఫియర్ అనేది మనకు అవుతుంది. సిచ్యువేషన్ కూడా వర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అవసరమైనంత పెట్రోల్ మాత్రమే కొనాలి. అదేవిధంగా అన్నెసెసరీ పెట్రోల్ మాత్రమే అన్నెసెసరీ పెట్రోల్ స్టోరేజ్ అనేది అవాయిడ్ చేయాలి. రూమర్స్ ని దయచేసి నమ్మకండి. మీరు ఏదైతే న్యూస్ ఛానల్స్ జెన్యూన్ ఛానల్స్ ఉన్నాయో, ఒక న్యూస్ 2-3 ఛానల్స్ వస్తే కనుక అలాంటి న్యూస్ ని మీరు దాన్ని నమ్మండి. అదేవిధంగా
పానిక్ అవ్వకోకుండా మీరు ప్రతిదాన్ని కూడా నిజమని చెప్పుకుని, అయితే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల ఆ థంబ్నెయిల్స్ చూసి కూడా జనాలు భయభ్రాంతులుగా గురవుతున్నారు కాబట్టి వాటిని చూసుకుని మీరు యాక్షన్ అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే గవర్నమెంట్ మరియు ఆయిల్ కంపెనీస్ రెగ్యులర్ సప్లై మెయింటైన్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఎటువంటి క్రైసిస్ పెట్రోల్ క్రైసిస్ అయితే లేదు ప్రస్తుతానికి. ఇది ప్రజల పానిక్ వల్ల వచ్చిన టెంపరీ సిచ్యువేషన్ మాత్రమే. ఇది టెంపరీ పానిక్ వల్ల వచ్చిన టెంపరీ సిచ్యువేషన్ మాత్రమే. దయచేసి ఎవరు దీని గురించి మీరు ఆందోళన చెందొద్దు. పిఎం స్పీచ్ డైరెక్ట్ రీజన్ కాదు. అయితే కానీ ఫియర్ ఇండైరెక్ట్లీ పెరగడం వల్ల మనం కామ్గా ఉండాలి. ఈ టైంలో రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు. స్ప్రెడ్ చేసి జనాలని భయభ్రాంతులు చేయొద్దు. అదేవిధంగా ఇతరులకు ఇబ్బందికరంగా అవ్వకూడదు. అయితే మనమే క్రైసిస్ యాక్చువల్లీ క్రియేట్ చేసుకుంటున్నాం. దీన్ని బట్టి ఈ యూస్ఫుల్ గా అంటే ఇలాంటి రూమర్స్ ని ఏదైతే యూస్ఫుల్ ఉన్నాయో, లేకపోతే జనాలకు ఉపయోగపడేటట్టు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్ చేయండి. కానీ ఇలాంటి ఫేక్ కానీ లేకపోతే రూమర్స్ కానీ దయచేసి పెట్రోల్ అయిపోతుందా, లేకపోతే హైదరాబాద్ పానిక్ ఎందుకు, లేకపోతే మోడీ స్పీచ్ వల్ల, లేకపోతే ఇలాంటి ప్రతి థంబ్నెయిల్స్ ని కూడా మీరు దానివల్ల భయభ్రాంతులు అయిపోయి ఇలాంటి షేర్ చేయొద్దు. అయితే ఇండియాకు అసలు ఇలాంటి టైంలో వార్ వల్ల ఇండియాకి అసలు ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది? మనం ఇండియాలోనే ఉన్నాం, వార్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది. కానీ అయితే మనకి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అయితే ఇండియాకి అవసరమైన క్రూడ్ ఆయిల్ 90% వరకు మనకి ఇంపోర్ట్స్ ఉన్నాయి. వాటిలో చాలా మిడిల్ ఈస్ట్ నుంచే, మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. కాబట్టి ఇంకా ప్రస్తుతానికి వార్ ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి, ఇంకోటి హర్మోజ్ ఏదైతే ద్వారం ఉందో అది ప్రస్తుతానికి ఇరాన్ హ్యాండిల్లో ఉండి అది క్లోజ్ చేయడం బట్టి షార్టేజ్ అనేది ప్రస్తుతానికి అనేది ఇంకా లేదు. కానీ ఫ్యూచర్లో షార్టేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి షార్టేజ్ అనేది ఇది జస్ట్ రూమర్స్, పానిక్ వల్ల వచ్చే రూమర్స్, లేకపోతే స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే రూమర్స్ తప్ప ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రపంచంలో చాలా భాగం మనకి మిడిల్ ఈస్ట్ నుంచే ప్రపంచ అన్ని నలుమూలల మిడిల్ ఈస్ట్ నుంచే సప్లై అవుతుంది. కాబట్టి వారి వల్ల వాటికి కొంచెం ఇబ్బంది ఉంది. ఈ రూట్ క్లోజ్ ప్రస్తుతానికి చేయబడింది కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. షిప్స్ మూవ్మెంట్ కూడా చాలా స్లో అయ్యింది. దానివల్ల ఆయిల్ సప్లై డిలే అవుతుంది, లేకపోతే ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యూచర్లో అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం పెట్రోల్ షార్టేజ్ ఎందుకు ఫీల్ అవుతున్నాం హైదరాబాద్ లో అంటే, యాజ్ మెన్షన్డ్ పానిక్, మాక్సిమం పానిక్, అదేవిధంగా డబుల్ డిమాండ్ కొనడం వల్ల అసలు షార్టేజ్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు. ఓన్లీ బోర్డ్స్ పెట్టడం ఏంటంటే మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ కొనడం వల్ల ఆ ప్రస్తుతానికి అనుకున్న దానికన్నా ముందుగా ఆ సప్లై అనేది ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ అనేది అయిపోవడం వల్ల ఆ బోర్డులు పెట్టడం జరిగింది. అయితే ఒక్క రోజులో ఎక్కువ మంది కావలసిన వాళ్ళకన్నా ఎక్కువ మంది పెట్రోల్ కొంటే బంకు వద్ద టెంపరీగా ఎంటీ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా బోర్డులు అనేది దాన్ని చూసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంకులు, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను, అదేవిధంగా పెట్రోల్ వైపు చూస్తాను, చాలా మంది క్యూ ఉంటారు. సో దాంతో ఇదేంటంటే ఇంకొకరు పానిక్ అయిపోయి అమ్మో చాలా మంది ఉన్నారు అన్న పానిక్ అయిపోయి వీళ్ళు కూడా వెళ్ళి ఆ క్యూలో ఉండడం, పెట్రోల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ పోయించుకోవడం వల్ల ఇలాంటి ఈ గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరగడం అనేది జరుగుతుంది. అయితే అన్ని పెట్రోల్ బంకులు ప్రస్తుతానికి ఓపెన్ ఉన్నాయి. ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. ఓకే, ఇది ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మనం చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ రిగార్డింగ్ పెట్రోల్ షార్టేజ్ గురించి కానీ వాటి గురించి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్రస్తుతానికైతే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎక్స్ట్రా ట్యాంకర్స్ కూడా ప్రస్తుతానికి పంపిస్తున్నారు అనేది మనకి తెలిసింది. అదేవిధంగా పోలీస్ కూడా దీన్ని బట్టి అలర్ట్ ఇచ్చారు, పానిక్ అవ్వద్దని కూడా, ఫ్యూయల్ షార్టేజ్ కూడా లేదని పోలీసులు కూడా ఆల్రెడీ జనాలకు అలర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది క్రైసిస్ కాదు, ఇది పీపుల్ క్రియేటెడ్ ప్రెజర్ యాక్చువల్లీ. ఓకే, సో బికాస్ ఆఫ్ దీస్ థంబ్నెయిల్స్ అండ్ దీస్ వీడియోస్. కాబట్టి ఈ వార్ వల్ల ఫ్యూచర్ లో ఏమవచ్చు, ఇప్పుడే షార్టేజ్ లేదు కానీ ఫ్యూచర్ లో రిస్క్ ఉంది అనేది
ప్రస్తుతానికి మనం అది ఇంకా కన్ఫర్మ్ చేయలేము, బికాజ్ ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద వార్ బిట్వీన్ ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ఏ. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం దయచేసి ఫాలో చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి విత్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ అగైన్, వన్స్ అగైన్, జై హింద్, మీ చరణ్.